సూర్యాపేట జిల్లాలో భూ కబ్జా ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. అధికారుల అండదండలతో తమ పొలాన్ని కబ్జా చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన కోదడ మండలంలో మెరియాల గ్రామంలో వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన కొత్త సత్యనారాయణకు 119 సర్వే నెంబర్లో ఉన్న 2 ఎకరాల 20 గుంటల భూమిని అదే గ్రామానికి చెందిన వ్యక్తులు కబ్జా చేశారని బాధితులు చెబుతున్నారు. ఆ ఊరిలో ఒకే పేరుతో ఇద్దరు ఉండడంతో ఒకే వారికి ఉన్న భూమిని అధికారుల సహకారంతో కొంతమంది గ్రామ పెద్దల సహకారంతో కొత్త సత్యనారాయణ భార్య కొత్త నాగమణి పేరుతో మార్చి తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పలుమార్లు అధికారులను ఆశ్రయించినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో మీడియాను ఆశ్రయించాము అని బాధితులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలి అని బాధితులు కోరుకుంటున్నారు. ఈ సర్వే నెంబర్లో పాస్బుక్ లేదు, నిజమే అదని చెప్పి వాళ్ళు తీర్మానించినటువంటి పేపర్ అది. అటువంటి వ్యక్తి ఈయన జంపన శ్రీనివాస శర్మ. 2 ఎకరాలు కొత్త సత్యనారాయణ 119/3 ఎకరాల 17 గుంటల కొత్త సత్యనారాయణ. ఇక్కడ వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే ఇక్కడ 3 ఎకరాల 17 గుంటలకి పహాణి చూపించాను కదా సార్ నేను. అది అనుకోకుండా జరిగింది కాదు. అది వీళ్ళకి అమ్మారు. ఇదొక్కటి మీకు నేను ఎవిడెన్స్ చూపిస్తున్నానండి. ఈ పొలము మా తాతయ్య మా అమ్మకి పసుపు కింద రాసినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్ అండి. ఎప్పుడంటే ఇది రాసింది 1987వ సంవత్సరంలో. ఇదిగోండి చూడండి, మా తాతయ్య అమ్మమ్మ వీళ్ళందరూ కూడా సంతకాలు పెట్టి రాసినటువంటి డాక్యుమెంటు. అయితే కుటుంబ పరిస్థితులను బట్టి ఇది మేము 2022వ సంవత్సరంలో అమ్మిన మాట వాస్తవం. వాళ్ళకి అబద్ధం చెప్పవండి, మేము అమ్మాము. అమ్మినప్పుడు ఇప్పుడు వారసురాలుగా ఏమో అమ్మినప్పుడు ఏమో సంతకం పెట్టాలి కదండి, ఏమో సంతకం పెట్టలేదు. ఈమె తర్వాత నేను కదండి, నేను సంతకం పెట్టలేదు. మేమిద్దరం కూడా సంతకం పెట్టకుండా వాళ్ళ పేరు మీద పాస్బుక్ శాంక్షన్ అయిందండి. ఆ శాంక్షన్ అయినటువంటి పాస్బుక్ని లోన్ పెట్టేసేసి బ్యాంకులో లోన్ తెచ్చుకున్నారండి. ఇది ఎట్లా సాధ్యం అవుతుంది అంటే, పేర్లు ఒకటే అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ముందు వెనక ఆలోచించరా అంటే వాడు చెప్పేటువంటి సమాధానం ఏంటంటే అధికారం వాళ్ళది, మేమేమీ చేయలేదు. ఈ ప్రూఫ్స్ తో సహా వెళ్తే మాలాంటి వాళ్ళను కోర్టుకి వెళ్ళమంటున్నారు. ఏమని తీసుకుని కోర్టుకి వెళ్ళగలనా నేను? ఈ వయసు ఎంత కోర్టుకి వెళ్ళడానికి? నేను కోర్టుకి వెళ్ళి వచ్చిందాక ఏం బ్రతికుంటుందా అంటే అనుభవించొద్దా ఇంకా తన జీవితంలో? ఇదే జీవితం ఆ పొద్దుగూకులు? అదేమంటే మా వల్ల కాదు. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఎంఆర్ఓ గారు సింపుల్గా అండి మొన్న కొంచెం గట్టిగా మాట్లాడేసి మన అన్నయ్య గారిని వీరబాబు అన్నయ్య గారిని తీసుకొని వెళ్తే వాళ్ళు మాట్లాడిన మాట సింపుల్గా కోర్టుకి వేసుకుంటే ఎన్ని సంవత్సరాలకు తేరాలి కోర్టుకి వెళ్తే? అప్పటి వరకు ఏం బ్రతికుంటుందా? ఏం అనుభవించలేనటువంటి ఆస్తి కూడా మాకు అవసరం లేదండి. మేము కోరేది ఒకటే, మాకు భూమి రావటం రాకపోవటం అనేది ప్రధానమైనటువంటి సమస్య కాదు కానండి. నేను అడిగేది ఒక్కటే ఏంటంటే, ఇట్లా అధికారాన్ని అడ్డం పెట్టుకొని చెయ్యనటువంటి వాటిని కూడా చేసుకోవటం అనేది కరెక్టా? ఇది కరెక్టా? మరి ఆ రోజు కులము కానటువంటి వ్యక్తిని చేసుకుని వెళ్ళిపోయామని నన్ను కులంలో నుంచి వెళ్ళగొట్టారు, నన్ను దేనికి పిలవలేదు. మరి కుల పెద్దలుగా చెప్పుకొని మీరు చేసేటువంటి దానికి ఎక్కడి నుంచి వెళ్ళగొట్టాలి? మిమ్మల్ని పార్టీ నుంచి వెళ్ళగొట్టాలా? మీరే ఆలోచించండి ఒకసారి మేడం గారు. దయచేసి మరి ముసలోళ్ళిద్దరికి మాకు న్యాయం జరిగించవలసిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను మా నాన్నగారికి నేను ఒక్కదాన్ని, మా అన్నయ్య వాళ్ళు ఇద్దరు చచ్చిపోయారు. మా అమ్మ దగ్గర ఉంటున్నా. నేను ఉంటుంటే నాకు మా నాన్న 2 ఎకరాల పొలం ఇచ్చిండు. ఆ పొలం కూడా మేము అమ్మేసుకున్నాం, అన్నీ చేసుకున్నాం. నేను మా నాన్న ఇందులో మనకి 2 ఎకరాలు ఉందమ్మ, మన దాంట్లో మనం ఎప్పుడు అమ్ముకున్న దాంట్లో మనకి సంబంధం లేదు అని మేము అమ్మలేదు. అసలు వాళ్ళకి ఎవడికి అమ్మలే. వాడు మరి ఎట్లా చేసుకున్నారో ఏందో ఆ పాప పుణ్యం అంతా భగవంతుడికి ఎరక వేశారు. సరే అన్నయ్య మా భూమి ఉంది కొద్దిగా, మరి మా అమ్మకి ఆరోగ్యం బాగలేదు, మరి మేము ఏం చేసుకోవాలా అని మేము పోయి అడిగినామండి. అడిగితే అది వాడి పేరు మీద ఉంది, వీడి పేరు మీద ఉంది అని చెప్తుండు. మరి నువ్వు 10 మంది చెప్పేవాడిగండి. మరి చెప్పినప్పుడు మరి మాకు కూడా ఒక న్యాయం చేయాలిగా. నా పిల్ల ఎంత లెక్క తిరిగి నల్లగొండ చేసిపోయింది మా అమ్మని, మళ్ళీ ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగినాం, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం. నీకు బాధ్యత లేనప్పుడు ఇంకా మాకెందుకండి? మాదేదో మాకు కొద్ది న్యాయం చేసి పెట్టండి. ఏం మాట్లాడతాండి? వాడికి తెలిసి ఉత్తపోసుకుంటుంటే అధికారం నా చేతిలో ఉంది, అధికారం నా చేతిలో ఉంది. వాడెవడైనా ఆడిపోయి మాట్లాడటానికి లేదు, నేనే మాట్లాడాలి. ఎక్కడికి పోయినా ఉత్తమ్ పద్మ గారికి అడిపోవాలన్నా కూడా అది కూడా నా మనిషి అంటాడు. నేను 50 సంవత్సరాలు కూడా కాసిన దాంట్లో 50 సంవత్సరాలు ఒక్క రోజు కాదు 2 రోజులు. ఇప్పుడు కూడా నా బరిగొడ్డు మన ఆమె అప్పచ్చుకున్నా. నేను మునుపు క్వారీలో కృష్ణ గొడవలు అవుతున్నాయని పోయినా,
పోయినప్పుడు కూడా వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి రాయేస్తాను, నీకు బాధ్యత లేదండి. నేను చెప్పిన ఫోన్ చేసి అన్నయ్య నాకు రాళ్ళేస్తున్నారు, ఏందో అసలు ఈ పరిస్థితి అని నేను పోయి చెప్పాను, నీకు పెద్ద మనిషి అని. ఏం కాలే చూసుకోపో. ఒక నిమిషం. మాది చిమిరాల గ్రామం. మరి నేను 2001వ సంవత్సరంలో నేను లవ్ మ్యారేజ్ చేసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అంటే కులాంతర వివాహం చేసుకున్నానని చెప్పేసి ఎవరు కూడా నన్ను మరి రానివ్వకుండా నేను గుంటూరు వెళ్ళిపోయాను. ఎవరు రానివ్వకుండా మాట్లాడకుండా ఉండటం వల్ల నేను గుంటూరు వెళ్ళిపోయాను. ఇంటికి రావటం అనేది జరగలేదు. 2010లో మా తాతయ్య చనిపోయినప్పుడు ఫస్ట్ టైం నేను ఇంటికి వచ్చాను. ఆ తర్వాత నేను ఒక్కదాన్ని మధ్య మధ్యలో వస్తూ పోతూ ఉన్నాను. 2020లో ఫస్ట్ టైం మా అత్తగారు చనిపోయినప్పుడు నిద్ర చేయడం కోసం అని చెప్పి మమ్మల్ని తీసుకొచ్చారు. ఇక అలా వస్తూ పోతూ ఉన్నటువంటి క్రమంలో మొన్న లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 28వ తారీఖు అమ్మమ్మ గారికి బాగోలేకపోవటం వల్ల నన్ను ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అమ్మమ్మకి ఆరోగ్యం బాగోలేక అమ్మ మరి చేనికాడ పొలం ఉంది, మనకి కాలువ దగ్గర పొలం ఉంది, 5 ఎకరాల 32 గుంటలు, 1 ఎకరం 12 గుంటలు అమ్మాము, ఒక 2 ఎకరాలు కృష్ణయ్య గారికి అమ్మాము, ఇంకా 220 ఉందమ్మ మనకి. అమ్మ బరిగొడ్లు మేపుకుంటుంది అందులో. మరి దాన్ని ఏదో ఒకటి చెయ్యమ్మ. కృష్ణయ్య గారికి కూడా మనం రిజిస్ట్రేషన్ చేయలేదు, ఒక డాక్యుమెంటే చేశాడు తాతయ్య కాబట్టి అతను పిలిపించమంటే కృష్ణయ్య గారిని పిలిపించి మాట్లాడాము. మరి కొలత వేయించండమ్మ చూసుకొని తీసుకుందాం అనుకునే టైంకి మరి గురవయ్య గారు వచ్చేసి ఇది మీది కాదు, ఇది పలానోళ్ళదని చెప్పడం జరిగింది. మరి నేను అప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పహానీలన్నీ తీపిస్తే 2001లో నేను పెళ్లి చేసుకోవటం, 2004 నుంచి వాళ్ళు తెలివిగా మరి పేపర్లు అంటే పేర్లన్నీ మార్చడం జరిగిందండి. ఏంటి అని ఆలోచిస్తే మరి మన కమ్యూనిటీ కానటువంటి వ్యక్తిని చేసుకుని వెళ్ళిపోయింది కాబట్టి అవసరం లేదు దానికి అన్నట్టుగా వాళ్ళ బిహేవియర్ ఉంది. నేను ఇప్పుడు వచ్చి ఫైట్ చేస్తుంటే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన ఎక్కడికి వెళ్ళినా కూడా మేమేమీ చేయలేము, విత్ సాక్ష్యాలతో వెళ్ళినా కూడా, డబ్బులు ఖర్చు పెట్టుకుని సాక్ష్యాలు తీసి వెళ్ళినా కూడా, పొలం దగ్గర అందరూ చెప్తున్నా కూడా ఎవ్వరూ కూడా అంటే ఇవ్వటం వల్ల నేను ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళకి ఇంకెవరూ లేరండి, తాతయ్య చనిపోయారు, ఇంక మగదికి ఇంటికి ఎవరూ లేరనమాట. ఇక నేను రాను అన్న ఉద్దేశంతో ఉన్నటువంటి భూమిని మొత్తాన్ని కూడా వాళ్ళ పేర్ల మీదకి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మార్చుకున్నారండి. అదేంటి అని అడిగితే ఎంఆర్ఓ గారిని మరి లోకల్గా ఉన్నటువంటి వాళ్ళ అధికారులు, లోకల్గా ఎవరైతే మరి పరిపాలనలో ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పుకుంటా, లోకల్ పార్టీల పేరు చెప్పుకుంటా మరి మాకు న్యాయం జరగట్లేదండి. నన్నైతే ఎంఆర్ఓ గారు నేను వెళ్తే ముందు నువ్వు బయటికి వెళ్ళిపోన్నాడండి. ఆ మాట కూడా కనీసం ఆ మాట ఆ సార్ అన్నప్పుడు 20-30 మంది ఉన్నారండి. బయటికి వెళ్ళిపో నువ్వు అని చెప్పేసి మాట్లాడుతానంటే ప్రజలకు న్యాయం చేయాల్సినటువంటి ఒక అధికారి కూడా నువ్వు బయటికి వెళ్ళిపో, లేదంటే మీరు సెటిల్మెంట్లు చేసుకోండి, లేకపోతే మీరు మాట్లాడుకోండి అని చెప్తున్నారు. మరి ఊళ్ళో వాళ్ళు ఏ పెద్ద మనిషి కూడా మరి నా తరపున మాట్లాడటానికి రావట్లేదండి. మరి ఆ ముసలమ్మ పరిస్థితి చూస్తే అలా ఉంది. ఆధారాలన్నీ తీసుకుని వెళ్ళిపోతే ఎంఆర్ఓ గారు చెప్తున్నారు కోర్టుకి వేసుకోండి అంటున్నారు. కోర్టుకి వేసుకొని కోర్టు దాకా వెళ్ళిపోయి తిరిగేటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ ముసలమ్మకు లేదండి. ముసలమ్మకు ఆల్రెడీ రాత్రి నుంచి ఆరోగ్యం బాగోలేదు. మా అమ్మ పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంది. కేవలము నేను అవతలకి వెళ్ళిపోవటము, ఈ ఇంట్లో మగదిక్కు లేకపోవటం వల్ల ఇదంతా కూడా జరిగిందండి. దయచేసి మరి నేను ఏ కలెక్టర్ ఆఫీస్కి కూడా వెళ్ళానండి, అక్కడ కూడా నాకు న్యాయం జరగలేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు న్యాయం జరగట్లేదు. కాబట్టి దయచేసి మరి మీడియా ద్వారానన్నా సరే ఈ విషయాన్ని మరి అనేక మందికి మరి తెలియచేసి మరి కుటుంబానికి మరి వృద్ధులకి న్యాయం చేయులాగున మరి సహాయం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నానండి. మీకు కావాలంటే మీరు ఫీల్డ్ మీద కూడా వచ్చి చూడొచ్చండి. మేము అమ్మినటువంటి పొలంలో 2 ఎకరాలు కృష్ణయ్య గారు ఉన్నాడు, ఆయన దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి. పక్కన మా అమ్మ బరిగొడ్లు మేపుకుంటుంది, అక్కడ మీకు సాక్ష్యాలు కూడా మీకు ఉంటాయండి. అన్నీ కూడా కావాలంటే ఒకసారి చూడండి. ఏంటి అనంటే అధికార పార్టీలు ఇదే చెప్తున్నారండి. దయచేసి మాకు న్యాయం జరగట్లేదు. ఎవరి వల్ల, ఎంఆర్ఓల వల్ల, మరి ఆర్డీఓల వల్ల, కలెక్టర్ గారి దగ్గరకు పోయినా కూడా మాకు న్యాయం జరగట్లేదండి. దయచేసి మాకు న్యాయం జరిగించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.